మంచిది. కుందేళ్లకు నిరంతరం పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంచాలి. యాజమాన్య పద్ధతులు: పరిశుభ్రత: షెడ్ మరియు బోనులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. ఆరోగ్యం: కుందేళ్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాలి. వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానోత్పత్తి: 5 నుండి 8 నెలల వయస్సు తరువాత పూర్తిగా బరువును సంతరించుకున్న ఆరోగ్యవంతమైన కుందేళ్లను సంతానోత్పత్తికి ఎంపిక చేయాలి. మార్కెటింగ్: కుందేళ్ల మాంసానికి, ఉనికి డిమాండ్ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవడం ముఖ్యం. మాంసం దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు నేరుగా వినియోగదారులకు విక్రయించవచ్చు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా విక్రయించవచ్చు. విస్తరణ మరియు వైవిధ్యీకరణ: ప్రారంభంలో చిన్న స్థాయిలో మొదలుపెట్టి వ్యాపారం వృద్ధి చెందడంతో ఉత్పత్తిని పెంచవచ్చు. కేవలం మాంసం లేదా ఉన్నికే పరిమితం కాకుండా కుందేలు పేడ, ఎరువు అమ్మకం, అలంకరణ కోసం పెంపుడు కుందేళ్లను పెంచడం వంటి ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయాన్ని పొందవచ్చు. ప్రభుత్వ సహాయం: కుందేళ్ల పెంపకానికి ప్రభుత్వం నుండి రుణ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండవచ్చు. దీని గురించి సంబంధిత అధికారులను సంప్రదించడం మంచిది. ముఖ్య సూచనలు: వ్యాపారం ప్రారంభించే ముందు కుందేళ్ల పెంపకం గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి. దీనికోసం ఆన్లైన్ కోర్సులు, శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవచ్చు. అనుభవజ్ఞులైన రైతుల నుండి సలహాలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. మొదట్లో చిన్న స్థాయిలో ప్రారంభించి అనుభవం మరియు డిమాండ్ను బట్టి వ్యాపారాన్ని విస్తరించుకోవడం ఉత్తమం. ఈ సమాచారం ప్రారంభకులకు కుందేళ్ల పెంపకం వ్యాపారం గురించి ప్రాథమిక అవగాహన కల్పిస్తుందని ఆశిస్తున్నాను. కుందేళ్ల పెంపకం గురించి మరింత సమాచారం కావాలంటే దయచేసి అడగగలరు. మీరు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.